హాయ్ హలో నమస్తే, నేను జర్నలిస్ట్ సాయి. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేసు సుగాలి ప్రీతి కేసు. అన్ని ప్రభుత్వాలు ఆ కేసు గురించి మాట్లాడాయి. ఆ కేసుని అడ్డం పెట్టుకొని కొంత సింపతి క్రియేట్ చేసే ప్రయత్నం చేశాయి. ఆ కేసుని అడ్డం పెట్టుకొని ఓట్లు సాధించే ప్రయత్నం చేశాయి. కానీ అమ్మాయికైతే ఎవరు న్యాయం చేయకపోగా తిరిగి ఇప్పుడు వాళ్ళ అమ్మాయి నెగిటివ్ చేసే ప్రయత్నం జరుగుతుంది. సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మగారు పార్వతి గారు మనతో ఉన్నారు. పార్వతి గారితో పాటు అడ్వకేట్ శ్రీదేవి గారు కూడా ఉన్నారు. అసలు మనం మాట్లాడదాం, ఈ కేసు ఎలా మొదలైంది, ఫస్ట్లో పార్వతి గారిని అందరూ జాలి చూపించిన వాళ్ళంతా ఇప్పుడు పార్వతి గారి గురించి నెగిటివ్గా ఎందుకు మాట్లాడుతున్నారు అనే అంశాలన్నీ కూడా మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ముందుగా నమస్కారం పార్వతి గారు. నమస్తే అండి. శ్రీదేవి గారు నమస్తే అండి. నమస్తే అండి. పార్వతి గారు, అంటే ఫస్ట్ అసలు మీరు ఈ కేసు జరిగిన వెంటనే ఎవరిని అప్రోచ్ అయ్యారు, ఎవరు మీతో హామీ ఇచ్చారు, కొంచెం ప్రేక్షకులకు చెప్తారు. సార్, ఇది ఇన్సిడెంట్ జరిగింది 2017 19th ఆగస్ట్ సార్. మరి మేము పాపకు కళ్ళు తిరిగి పడిపోయిందని చెప్పడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక సూసైడ్ క్రియేషన్ చేశారు. దాని తర్వాత మరి మేము పోస్ట్ మార్టం జరగడం కానీ, పోస్ట్ మార్టంలో విస్తుపోయే నిజాలు జరగడం కానీ, ఇవన్నీ జరిగిన తర్వాత అవన్నీ పట్టుకొని మేము ఫస్ట్ వెళ్ళింది 2018లో మరి హైదరాబాద్ లో జనసేన పార్టీ ఆఫీస్ కి వెళ్ళి మా కేసునంతా అక్కడ కేసునంతా మొత్తము న్యాయం చేయండి, ఏదైనా కూడా న్యాయం చేయండి అని చెప్పడం జరిగింది సార్. అక్కడ ఒక సెట్ జిరాక్స్ మొత్తం అంతా కేసు గురించి ఇవ్వడం జరిగింది 2018లోనే, January 26 సార్. మరి అక్కడ దాని తర్వాత మళ్ళీ మాకు అక్కడి నుంచి ఏం పిలుపు రాలేదు. 2019లో మరి జనసేన అధినేత అయిన పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయిన తర్వాత మాకు ఒక పిలుపు వచ్చింది, పార్టీ ఆఫీస్ లో మీరు వెళ్ళి వచ్చి కలవాలి అని. అంటే ఇవన్నీ చాలా వరకు ఎవరికి తెలియవు. ఎందుకంటే ఆయన ఒక్కటి చేసినది, ఆయన ర్యాలీ చేసినది, ఆయన మా కోసం మాట్లాడినది ప్రతి సభలో అది మాత్రమే తెలుసు. ఇవి అన్ని కూడా మాకు అంటే మా ప్రీతి ఫ్యామిలీ అయిన మాకు, ఆయనకు, మా ఆఫీస్ లో ఉన్న వాళ్ళకి మాత్రమే తెలిసినవి. చాలా మంది ఇప్పుడు ప్రజలు, కొన్ని కోట్లాది మంది నిజంగా సుగాలి ప్రీతి కేసు ఏంటంటే అని అనుకుంటున్న వాళ్ళకి తెలియనిది ఇది. 2019లో మాకు ఒక పిలుపు వచ్చింది, ఇట్లా మీరు వచ్చి పార్టీ ఆఫీస్ లో కలవాలి అని ఒక ఇద్దరిని అక్కడి నుంచి పంపించి, అసలు నిజంగా ఈ కేసు ఏంటి అని మా ఇంటికి వచ్చి అంత ఎంక్వైరీ చేసుకున్న తర్వాత అప్పుడు మాకు ఒక పిలుపు రావడం జరిగింది. 2019లో అక్టోబర్లో అన్నగారిని కలవడం జరిగింది. 2019 అక్టోబర్ నుంచి 2024 వరకు కూడా పవన్ కళ్యాణ్ గారు ప్రతి సభలో, ప్రతి చోట కూడా సుగాలి ప్రీతికి న్యాయం చేయాలి, సుగాలి ప్రీతికి న్యాయం చేయలేని సీఎం ఉంటే ఎంత, లేకుంటే ఎంత, అసలు పదవులు కోరుకునేది కూడా ఇలాంటి వాళ్ళకి సహాయం చేయడానికి అని. అంటే నేను అబద్ధం చెప్పవచ్చు కానీ గూగుల్ అయితే అబద్ధం చెప్పరు. మీరు ఎక్కడ కొట్టినా కూడా 2019 నుంచి 2024 ఎన్నికల వరకు కూడా ఇదే ప్రస్తావించారు. ప్రతి చోట కూడా గలమెత్తారు. నిజంగా సుగాలి ప్రీతి కేసుకి న్యాయం జరిగిపోయింది అన్నంత ప్రజలు దీవించారు ఆయనని. 2024 ఇంకా లాస్ట్ అండి. ఇంకా అన్నగారి నోట్లోంచి సుగాలి ప్రీతి వచ్చినది లాస్ట్. ఇంకా అదే విధంగా కర్నూలులో కూడా 2020లో మరి ఫిబ్రవరిలో, మాకు జనవరిలో ఇక్కడ ఫిబ్రవరిలో రావడం జరిగింది. కొన్ని లక్షలాది మందితో ర్యాలీ చేయడం జరిగింది, ప్రీతికి న్యాయం జరగాలి అని, దోషులకు శిక్షించాలని అన్న బహిరంగంగా సభ పెట్టడం జరిగింది. ఆ సభలో కూడా అందరూ కూడా మీరు సీఎం కావాలి, మీరు సీఎం కావాలి అని పవన్ కళ్యాణ్ గారిని అడిగితే, ఇలాంటి కేసుకి సుగాలి ప్రీతి కేసుకి న్యాయం చేయలేని సీఎం పదవి నాకెందుకు అని చెప్పడం జరిగింది. బహిరంగంగా సభలోనే, అది ఎక్కడ మీరు యూట్యూబ్ లో కొట్టినా, గూగుల్లో కొట్టినా కూడా మీకు ఆ మాటలు అనేవి అన్ని వస్తాయి. చాలా అంటే చాలా నిజంగా మేము పవన్ కళ్యాణ్ గారిని నమ్మి చాలా మోసపోయాం. అసలు స్కూల్ వాళ్ళు మాకు ఒక విధంగా అన్యాయం చేస్తే, పవన్ కళ్యాణ్ గారు మాట ఇచ్చి మాట నిలబెట్టుకోలేదు. ఎందుకని నేను అడిగిన ప్రశ్నకి, ఇంకా మీకు తెలిసిందే నన్ను ఎంత బ్యాడ్ చేశారో, నన్ను ఎంతగా ఇప్పటికి కూడా ట్రోల్ చేస్తున్నారో, ఇంకా అన్ని తెలిసినవే. స్కూల్ వాళ్ళు మా లైఫ్ లో బ్యాడ్ చేయడం, ఏ విధంగా బ్యాడ్ చేయడం మొదలు పెట్టారండి మిమ్మల్ని? అంటే ఇంకా బహిరంగంగా ఆయనే చెప్పేశారు, ఇంకా ఈ కేసుకు నేను ఎలాంటి సహాయం చేయలేను కాబట్టి, ఆమె వచ్చి నన్ను మళ్ళీ ప్రశ్నించడం జరిగింది కాబట్టి ఇంకా మీరే చూసుకోవాలి అనేసి ఆయన విశాఖపట్నంలో జరిగిన సభలో బహిరంగంగా చెప్పారు. ఇంకా ఇంతకంటే ఇంకా నేను ఎక్కువ మాట్లాడకూడదు, ఇంకా మీరుండేది ఎందుకు అని. జనసేన నాయకులైతే ఏముంది, జనసేన ఎమ్మెల్యే ఎంపీలకు కానివ్వండి,
మరి వీర మహిళలకు కానివ్వండి, ప్రజలకు కూడా అదే చెప్పాడు. ఇంకా మీరే ఎదుర్కోవాలని. వాళ్ళు నా మీద ఎదురుదాడి ఎలా చేశారంటే, నీకు సహాయం చేస్తా అన్న వాళ్ళ మీద నువ్వు ఎలా మాట్లాడతావు? సార్ నేను నిన్న డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఫస్ట్ కేసు సుగాలి ప్రీతి కేసు అన్నారు. కానీ అడిగానా సార్ నేను? మదు మరుసటి రోజే వెళ్లి నేను అడిగానా? 1.5 సంవత్సరం తర్వాత సార్ కేసుని మీరు ఏం చేయాలనుకున్నారు? కేసుకు మీరు న్యాయం చేస్తున్నారా? చేయలేదా? అడగాల్సిన బాధ్యత నాకు లేదంటారా? ఆయనకైతే గెలిచిన తర్వాత మేబీ మర్చిపోయిండొచ్చు. ఎందుకంటే ఆయనకు అనవసరం. కానీ తల్లిగా నాకైతే అవసరం గదండీ! నా కూతురికి న్యాయం కోసమే గదా! నేను ఇంతవరకు కూడా అసలు నడిచే స్థితిలోంచి ఇప్పుడు వీల్ చైర్‌కే పరిమితమయ్యామంటే కేవలం ఈ కేసులో పోరాటం వల్లనే గదండీ! మరి ఇప్పటికి కూడా నేను న్యాయం అడగకుండా ఇంకెవరిని అడగాలి? అడిగినందుకు ఆ గాదె వెంకటేశ్వరరావు గారు అయితేనేముంది, జన సైనికులు, జననాయకులు చాలా మంది కూడా నా మీద విరుచుకుపడ్డారు. కానీ నేను వాళ్ళ మీద బాధపడడం లేదండి. ఎందుకంటే వాళ్ళు అంతో ఇంతో ఆయననేదో ఇంప్రెస్ చేయాలని నా మీద బురద చల్లడం పెడుతున్నారు గానీ, నిజానికి వాళ్ళు కూడా తెలుసుకోవాల్సిందేమంటే, పవన్ కళ్యాణ్ గారు మాట ఇచ్చిందేంటి? పార్వతి అడుగుతున్నదేంటి? పవన్ కళ్యాణ్ గారు ఏం మాట ఇచ్చారు? సుగాలి ప్రీతికి న్యాయం చేస్తాము. ఫస్ట్ కేసు సుగాలి ప్రీతి కేసే. ఫస్ట్ సంతకం సుగాలి ప్రీతి కేసే అన్నారు. సుగాలి ప్రీతి తల్లి కూడా ఏం అడుగుతా ఉంది? సార్ మీరెప్పుడు న్యాయం చేయాలనుకుంటున్నారు? ఇంకా ఎన్ని సంవత్సరాలు? ఈ ఈ కూటమి ప్రభుత్వం అంతా అయిపోయేంత వరకు నాకు న్యాయం జరుగుతదా లేదా? మీరు అపాయింట్‌మెంట్ ఇచ్చే స్థితిలో గూడా లేరు. మేము ఎన్నో సార్లు మీరు ఆఫీస్ దగ్గరకొచ్చి వెనక్కి వచ్చేసారనే పరిస్థితికి వచ్చాము అని మాత్రమే కదండీ నేను అడిగింది. మీరు చేస్తా అన్నారు. మీరు ఎందుకు చేయడం లేదని అడిగాను. దానికి ఇంత విష ప్రయత్నం మీరు చేయాల్సిన ప్రచారాలు చేయాల్సిన అవసరం ఉందంటారా చెప్పండి? ఇదే గాదె వెంకటేశ్వరరావు గారిని నేను ఇంటికాడికి రమ్మని చెప్పాను. ఆ రోజు గూడా మీరన్నారు గదా! ఆ రోజు ఆయన చాలా చాలా మాట్లాడారు. మీడియా ముందర చాలా మాట్లాడారు. అదే అతనికి చెప్పాను. బయటికొస్తే తంతామన్నారు. సరే రండి తన్నండి. తన్నండి, చంపండి, మీరేమైనా చేయండి. ప్రభుత్వం మీది. న్యాయం చేయాలన్నా మీరే, అన్యాయం చేయాలన్నా మీరే గదా! ఇంక అలాంటప్పుడు మాట ఇయ్యడం ఎందుకు? ఇవన్నీ కూడా ప్రజలకు తెలియాలి. మెయిన్ పవన్ కళ్యాణ్ గారు బాధితులతో ఎలా ఆడుకుంటున్నారో తెలియాలండి నిజంగానే. అయితే నిజంగా నేను 2019 చాలా నుంచి కన్నీటితో 2019 ఆడుకుంటున్నారు. నుంచి వాళ్ళే వాడుకుంటున్నారు. ఓకే. 2019 నుంచి 24 మధ్య కాలంలో మీరు ఎన్ని సార్లు కలిసి ఉంటారు పవన్ కళ్యాణ్ గారిని? సార్ 2019లో నేను ఒక్కసారే సార్ మాకు ఒక చిన్న పిలుపు ఒకసారే కలిసాము. హ్మ్. 2000 2019లో మేమొచ్చి వెళ్లి కలిసాం సార్ జనసేన పార్టీ ఆఫీస్‌లో. దాని తర్వాత 2020లో ఆయనొచ్చి మాకు ఇక్కడ ర్యాలీ చేశారు. ఓకే. తర్వాత ప్రతి సభలో గూడా ఆయన సుగాలి ప్రీతి కేసు చెప్పడం జరిగింది. ఓకే. ఓకే. మిమ్మల్ని గెలిచిన కలవలేదు మళ్ళీ తర్వాత ఎప్పుడు? మళ్ళీ కలవలేదు. కలవలేదు. గెలిచిన ఓకే. తర్వాత 2024 గెలిచి ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత అన్నగారి దగ్గర నుంచి పిలుపొస్తదేమో, ఈరోజు వస్తదేమో, రేపొస్తదేమో అని 3 మంత్స్ ఆగినామండి. రాలేదు. 3 నెలల తర్వాత మేమే బలవంతంగా మీరు పార్టీ ఆఫీస్‌కైనా మీరు కాల్ చేసి అక్కడ ఉన్న వాళ్ళని అడిగి కనుక్కోండి. హరిప్రసాద్ గారిని అడగండి. హ్మ్. హరిప్రసాద్ గారి దగ్గరికెళ్లి నేను మార్నింగ్ 11:30కి నేను, నా భర్త వీల్ చైర్‌లో మా బాలసుందరం సార్ మేము ముగ్గురం వెళ్లి అక్కడ ఆ పార్టీ ఆఫీస్‌లో 11:30కు కూర్చుంటే లోపల 2 గంటల వరకు హరిప్రసాద్ గారు గూడా మాతో మాట్లాడలేదు. హరిప్రసాద్ గారు "ఏమ్మా వచ్చారు" అంటే, "సార్ అన్నని కలవాలి. చాలా నెలలయిపోయింది గదా! అందరూ మమ్మల్ని అంటున్నారు. మీరెందుకు వెళ్లి కలవడం లేదు" అనేసి అంటున్నారు. కాబట్టి అందుకే వచ్చామంటే, "సార్ చాలా ఉన్నారు. మీకు కలుద్దాం తర్వాత వచ్చి" అన్నారు. అనిల్ మాతో వచ్చిన సోషల్ వెల్ఫేర్ అసోసియేషన్ లీడర్ అయిన బాలసుందరం గారు, "మీరు ఆ అమ్మాయి హ్యాండిక్యాప్డ్ వీల్ చైర్‌లో 350 కిలోమీటర్ల దూరం నుంచి ఇక్కడికి వెళ్ళడానికి వస్తే ఫస్ట్ మీరు చెప్పడానికి కూడా ఇష్టపడడం లేదంటే ఇదేం పార్టీ" అని సార్ గట్టిగా గొడవ పడితే, అప్పుడు 2:30కు వెళ్లి పవన్ కళ్యాణ్ గారికి ఇట్లా సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మగారు వచ్చారని చెప్తే, గొడవ మధ్యలో 6:30 గంటలకి మాతో మాట్లాడడం జరిగింది. అది కూడా బలవంతంగా. ఓకే. ఏమన్నారు దాని అప్పుడు? తర్వాత మేము అదే చెప్పాం. అన్న మీరే పిలుస్తారనుకున్నాము. కానీ పిలవలేదు. ఇంక మేమే గొడవ పడి మీతో కలవడానికి వచ్చామన్న అని చెప్పాము. చెప్పిన తర్వాత కూడా అన్న ఏమన్నారంటే, "అమ్మ ఖచ్చితంగా న్యాయం చేస్తాం. మీకు మాటిచ్చాను న్యాయం చేస్తాను. మీరు వెళ్లి హోమ్ మినిస్టర్ గారిని కలవండి. మీరెళ్లి నాదెండ్ల మనోహర్ గారిని కలవండి" అన్నారు. ఆయన చెప్పిన ప్రకారమే అనితాని గెలిచాము. చెప్పిన ప్రకారమే నాదెండ్ల మనోహర్ గారిని గెలిచాము. కానీ ఏం ప్రయోజనం లేదు. ఓకే. హ్మ్. అలాగే తర్వాత కూడా మళ్ళీ మేము సెక్రటేరియట్‌లోకి పని ఉండడం వల్ల వెళ్ళాము. తర్వాత డీజీపీ గారి ఆఫీస్ కాడికి వెళ్ళినప్పుడల్లా దాదాపుగా 11 సార్లు అన్నగారిని కలవడానికి ట్రై చేశాము.
కానీ ఒక్కసారి కూడా మాకు అపాయింట్మెంట్ రాలేదు, నిరాకరించారు. రైట్. దాని తర్వాత మేము ఆ, ఆగస్టు 2024లో మరి విజయవాడలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. నాకు అప్పటికే అర్థమైపోయింది పరిస్థితి. ఈ కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు సుగాలి ప్రీతి కేసుకి న్యాయం చేయడానికి ముందుకు లేరు. 2000 ఎన్నికలకు మాత్రమే సుగాలి ప్రీతి కేసుని, నిజంగా నేను అంటున్నాను ఈ మాట, మా చాలా మంది అంటే మా పల్లెటూర్లలో, మా తాండాలలో చాలా మంది కూడా తెలుగుదేశం పార్టీ అన్నా లేకపోతే జనసేన పార్టీ అన్నా నమ్మకం లేదు. అలాంటి వాళ్ళకి నేనేం చెప్పానంటే సుగాలి ప్రీతికి న్యాయం చేస్తా అన్నారు. అసలు మన లాంటి వాళ్ళని గుర్తు పెట్టుకొని మరీ అన్న న్యాయం చేస్తా అన్నారు. మనం ఓట్లు వేసి గెలిపించాలని చెప్పిన ప్రతి ఒక్క తాండాలో ఉంది ఈ రోజు నిజంగా వాళ్ళనే మాటలు అయితే కనుక నేను భరించలేకపోతున్నాను. మీరు చెప్పినారు వేయమని ఓట్లు. అన్నగారే గెలిస్తే మేమే గెలిచామన్నంత సంతోషంలో ఉన్న అయిపోయామండి. కానీ నేను అడిగేది ఒక్కటే, సుగాలి ప్రీతి కేసుకు ఎందుకు మీరు సుగాలి ప్రీతికి ఇప్పుడు 2019 నుంచి 2024 సరే అండి, అన్నగారి దగ్గరికి వెళ్ళాము, మేము హెల్ప్ చేయ, ఇప్పుడు మిమ్మల్ని కూడా అడుగుతున్నాము హెల్ప్ చేయమని. సార్ ఎవరి సైతులో ఎవరి ఎలా హెల్ప్ ఉంటుందో సాయం ఉంటుందో తెలియదు కదండి. అందుకే ప్రతి ఒక్కరికి నేను అడుగుకున్నాను న్యాయాన్ని. అదే విధంగా పవన్ కళ్యాణ్ గారిని కూడా అడిగాను. మరి 2019 నుంచి 2024 వరకు కూడా ఏ విషయం జరిగినా కూడా రాష్ట్రంలో ప్రతి దానికి ముడి వేసి సుగాలి ప్రీతి కేసుకి న్యాయం జరగాలి. జగన్మోహన్ రెడ్డికి చిన్న బొక్క పడితేనే అల్లాడిపోతుంది దేశం రాష్ట్రం అంతా. మరి సుగాలి ప్రీతి కేసుకి న్యాయం ఏది అని అడిగినప్పుడు అది ఏమి సంబంధం లేకున్నా కూడా పవన్ కళ్యాణ్ గారికి దాన్ని చెప్పారు. మరి అలాంటప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో ఇప్పటికి దాదాపుగా మరి 2 సంవత్సరాలు అయిపోయి 3వ సంవత్సరాలకు అడుగు పెట్టిన తర్వాత సుగాలి ప్రీతి కేసు ఏమైంది చెప్పండి. నిజంగా బహిరంగంగా పార్వతిని పిలిపించి సుగాలి ప్రీతి తల్లి నన్ను పిలిపించి పవన్ కళ్యాణ్ గారి మాట్లాడమని చెప్పండి ప్రెస్ మీట్ లో. నేను అదే అడుగుతున్నాను. మాకై మేము వెళ్ళి కలిసాము. ఓకే, ఒక్క నిమిషం శ్రీదేవి గారు, మీరు చెప్పిన అంటే 2017లో ఈ సంఘటన జరిగింది. 2017లో అప్పుడు టీడీపీ ప్రభుత్వమే ఉంది. సరే, తర్వాత వైఎస్ఆర్సీ ప్రభుత్వం వచ్చింది, మళ్ళీ ఇప్పుడు టీడీపీ ప్రభుత్వమే వచ్చింది. ఎందుకు ఒక చిన్న పర్టికులర్ ఈ కేసు విషయంలో ఇంత జాప్యం జరుగుతుంది? అంటే ఒక చిన్న కేసుని కూడా డీల్ చేయలేని స్థితిలో మన ప్రభుత్వాలు ఉన్నాయా? ఖచ్చితంగా అండి. డీల్ చేయలేక కాదు, చెయ్యాలని అనుకోక, అలాగే నిందితుల్ని కాపాడడానికి మాత్రమే అనుకోవాలి. పర్టికులర్ గా ఈ కేసుకు సంబంధించి చూస్తే వాళ్ళు పెద్ద వ్యక్తులు, ఆర్థికంగా బలవంతులు, సామాజికంగా బలవంతులు, రాజకీయంగా కూడా బలవంతులు కాబట్టి వాళ్ళని కాపాడే ప్రయత్నం చేశారు కానీ శిక్షించడానికి ఎలాంటి అడుగులు వేయలేదు. కాబట్టి ఇది ఇలా జరిగింది. ఈ రోజు కూడా వాళ్ళు టీడీపీతోనే అలైన్ అవుతున్నారని, అలాగే వాళ్ళు పొలిటికల్ పార్టీస్ కి, వివిధ పార్టీస్ కి ఫండ్స్ ఇస్తారని ఇవన్నీ కూడా బహిరంగంగా మాట్లాడుతున్న విషయాలు. మరి ఇలాగా నిందితులు ప్రొటెక్ట్ చేయడానికి రాజకీయ పార్టీలు ఉన్నాయా అనిపిస్తుంది ఈ సంఘటన చూస్తుంటే. పర్టికులర్ గా అంటే ఇది మన రాష్ట్రంలోనే కాదండి, ప్రతి తెలుగువాడి ఇంటికి చేరిన అంశం సుగాలి ప్రీతి అంశం. మరి ఈ అంశంలో ఎంత నిర్లజ్జగా అంటే ఆమెకి నేను న్యాయం చేస్తానని పదే రాజకీయ అంశంగా మార్చేసి ఈ రోజున కనీసం ఆమె క్వశ్చన్ చేస్తే ఏమన్నా మాకు న్యాయం చేస్తా అన్నారు కదా, మీరు చెయ్యండి అని మాట్లాడితే తిరిగి తిట్టించడం, పార్టీ నాయకులతో అటాక్ చేయమని చెప్పడం, ఇలాంటి రాజకీయాలు చేస్తున్నారు. కాబట్టి ప్రజలు ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలండి, ఖచ్చితంగా ఆ అమ్మాయిని వాడుకున్నారన్న విషయం కన్ఫర్మ్, ఇంకా అందులో డౌట్ లేదు. ఎందుకంటే వాళ్ళు ప్రవర్తించిన తీరు చూస్తే తెలిసిపోతుంది. సో ఇలాగ ఒక మహిళల సమస్యని రాజకీయ అంశాలుగా వాడుకొని గెలిచిన తర్వాత వాళ్ళని అవహేళన చేసే వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా బుద్ధి చెప్పాలి. ఎందుకంటే అండి ఈ రోజున ఆమె పోరాటం అనేది ఎంతో మందికి స్ఫూర్తి. అంటే ఒక ఆడబిడ్డ కోసం ఇలా పోరాడితే ఆమెకి న్యాయం జరుగుతుంది అన్నది మనం ఎగ్జాంపుల్ గా సెట్ చేయాలా, లేకపోతే ఇలా అవమానాలు పొందుతారో అనేది మనం ఎగ్జాంపుల్ గా సెట్ చేయాలా? ఎంత అన్యాయం అండి అది. ఆమె ఎంత అండి, ఆవిడ వచ్చింది కానీ బయటకి ఎంత హింస అనుభవించిందండి. క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు, ఫైనాన్షియల్ గా ఇబ్బంది పెట్టారు, వాళ్ళ కుటుంబ సభ్యులనే నిందితులుగా తీసుకెళ్లి అరెస్టులు చేశారు, ఇంట్లో నుంచి బయటకు రాకుండా చేశారు. ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం. అక్కడ ఏమైనా ప్రోగ్రామ్స్ జరిగితే చాలు ముందు ఇంటికి పోలీసులు వెళ్ళిపోతారు. వాళ్ళు అద్దెకున్న ఇళ్లలో ఎన్ని ఇబ్బందులు పడతారండి, ఎన్ని అవస్థలు పడతారు. మరి వాళ్ళకి ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ ప్రకారం రావాల్సింది కూడా ఇవ్వలేదు. ఇంకా ఆవిడ పోరాడితే మధ్యలో ఎప్పుడో ఇచ్చారు. జగన్ గారు వచ్చిన తర్వాత ఇచ్చినప్పుడు టీడీపీ ప్రభుత్వంలో ఇవ్వలేదు. మరి ఆర్థికంగా ఇబ్బంది పెట్టి, సామాజికంగా ఇబ్బంది పెట్టి, రాజకీయంగా అంశంగా వాడుకొని రోడ్డును పడేస్తాం, తిరిగి దాడులు చేస్తాం, క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తామంటే తరిమి కొట్టాలా లేదా చెప్పండి రాజకీయ నాయకులు. ఈ అంశంలో మాత్రం
ఈ అంశంలో మాత్రం ప్రతి మహిళ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు ఆడపిల్లలు ఉన్న ప్రతి తల్లి తండ్రి కూడా ఖచ్చితంగా ప్రశ్నించాల్సిందే, గొంతెత్తాల్సిందే, పార్వతి గారితో నడవాల్సిందే. ఎందుకంటే ఎన్నో అంశాలు చెప్తున్నాయి కదా. పార్వతి గారు మీరు స్ట్రాంగ్గా ఉండాలి, మీరు ఎడవకండి కొంచెం. ఎందుకంటే ఇప్పుడే శ్రీదేవి గారు చెప్తున్నారు, మీరు చాలా మందికి ఇన్స్పైర్, మీరు తప్పు చేసిన వాళ్ళు బాధపడాలి, తప్పు చేసిన సురేష్ వాళ్ళు అండి, ఎందుకు చెప్తున్నాను మీరు ఏడవకూడదు. ఎందుకు చెప్తున్నాను తెలుసా అండి, ఆవిడ ఎంత స్ట్రాంగ్ పర్సన్ అంటే ఆమె బిడ్డకు అన్యాయం నేను ఎందుకు ఆవిడ అంటే అంత అభిమానం అంటే నాకు ఆవిడ బిడ్డకు అన్యాయం జరుగుతుంది. నేను ఆమె బిడ్డ కోసం ఫోన్ చేస్తే హైదరాబాద్ లో ఒక ఇలాంటి హాస్టల్లో సామూహికంగా అత్యాచారం జరిగింది. అప్పుడే ఆ టైంలోనే సుగాలి ప్రీతి అనే విషయం క్లియరప్ అయ్యి అందరూ మాట్లాడుతున్న విషయం. అప్పుడు ఆమె నాతో మాట్లాడుతున్నప్పుడు ఎవరైనా సరే వాళ్ళ కూతురు కోసమే మాట్లాడతారు. కానీ ఆ రోజు ఆవిడ నాతో మాట్లాడింది ఏంటంటే, అమ్మ ఇట్లా ఎంతకాలం ఇలా జరుగుతుంది, ఆ బిడ్డలు కూడా మన బిడ్డలు అంటారు. హైదరాబాద్ లో అంశం అండి, ఆవిడకి ఏం అవసరం చెప్పండి. రాష్ట్రంలో ఎప్పుడు జరిగినా కూడా ఆవిడ మాట్లాడుతూనే బాధపడుతూనే ఉండేవారు. అరే ఆ బిడ్డ కూడా మనలాంటి బిడ్డే కదా, ఈ బిడ్డ కూడా మనలాంటి బిడ్డే కదా. అంటే సామాన్యుల పిల్లలకి విలువ లేదు, సామాన్యుల పిల్లలు బలైపోవాలి. మీ పిల్లలకి ఏమైనా జరిగితే మాత్రం మీకు అధికారం రాగానే యాక్షన్ తీసుకుంటారు. అంటే మీ మీ బుద్ధి ఏంటో, మీ ఆలోచనలు ఏంటో అర్థమైపోతున్నాయి కదండి. ఇక్కడ ఎంతకాలం ఇలా బలైపోవాలి చెప్పండి. స్టార్టింగ్ స్టేజ్ లోనే ఎవిడెన్సెస్ అన్నింటినీ కూడా ట్యాంపరింగ్ చేశాడు. తెలియదు కదండి ఏ తల్లిదండ్రులకి, సామాన్య తల్లిదండ్రులకి ఎవిడెన్స్ ఎలా కలెక్ట్ చేసుకోవాలని తెలుస్తుందా? వీళ్ళ చేతుల్లో ఏదైనా ఉంటుందా? విచారం చేసే వాళ్ళు చెయ్యాలని చూసుకోవాలి. అవన్నీ మాయించేసి ఎంత సిగ్గుచేటంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన మీటింగ్ లో అంటారు అవన్నీ కూడా తారుమారు చేస్తారు. ఇప్పుడు ఏమి చేయలేము అంటే మరి మీరేం చేస్తారు? తారుమారు చేస్తారని చెప్తున్నారు కదా. కాదు మేడం, తారుమారు చేసినప్పుడు కూడా టీడీపీ ప్రభుత్వమే కదా. 2015లో ఈ కేసు జరిగిందంటే అదేనండి. పోనీ ఏదైనా కాదు, ఏ టీడీపీ అవ్వండి, వైసీపీ అవ్వండి, జనసేన అవ్వండి, బీజేపీ అవ్వండి, తారుమారు చేశారని ఒక డిప్యూటీ సీఎం గారు మాట్లాడుతున్నప్పుడు ఎవరు తారుమారు చేశారో మీకు తెలీదా? మరి వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నారా? అంటే ఇలా తారుమారు చేసుకుంటూ పోతారనమాట. ఎవరికి అధికారం ఉంటే వాళ్ళు పిచ్చోళ్ళ కనబడుతున్నారా? నాకు అర్థం కావట్లేదు. ఎంత రివల్యూషన్, ఇంత భరించి న్యాయం చేయండి. అదే కాదండి, ఇంకో విషయం కూడా చెప్తాను. మధ్యలో నేను ఎప్పటికప్పుడు ఆమెతో మాట్లాడుతూ ఉంటాను, అమ్మ ఎలా ఉంది, ఏమైంది అని చెప్తా. మన జనసేన పార్టీ వచ్చిన తర్వాత కూడా 3-4 నెలల తర్వాత నేను మాట్లాడాను ఫోన్ లో. మాట్లాడితే అప్పుడు కూడా ఆవిడ ఏమన్నారు తెలుసా? లేదమ్మా పవన్ కళ్యాణ్ గారు అప్పుడు కూడా అన్నారు, చుట్టూ ఉన్న వాళ్ళు అడుగుతున్నారు మీరు డబ్బులు తినేసారా ప్రభుత్వం నుంచి, అందుకే మీరు ఇప్పుడు అడగట్లేదా అని చెప్పి మమ్మల్ని. ఆవిడకి ఎంత దారుణమైన సిచ్యువేషన్ చూడండి. అడిగితే ఒక బాధ, అడగకపోతే ఒక బాధ. ఇప్పుడు ఆవిడ అడగలేదు అనుకోండి డబ్బులు తినేసారా అంటారు, అడిగారు అనుకోండి అవతల పార్టీ గారు డబ్బులు తిన్నారంటారు. ఏంటి దరిద్రం? ఏం చేయాలి చెప్పండి మీరే. నేను ప్రజల్ని అడుగుతున్నానండి. ఆవిడ అడిగితే పక్క పార్టీ నుంచి డబ్బు, ఆవిడ అడగకపోతే పక్క పార్టీ నుంచి లబ్ధి పొందినట్టు. ఈ పార్టీల మధ్యన ఆవిడ చావాలా, బ్రతకాలా, పోరాడాలా, ఏం చేయాలి? ఇది ఆమె అనట్లేదు, ఇక్కడ పార్వతి గారు కాదు, ప్రతి తల్లి గురించి అడుగుతున్నాను నేను. రైట్ అండి, రైట్. పార్వతి గారు మీరు చెప్పండి. అంటే సుదీర్ఘకాలంగా పోరాటం చేస్తూ ఉన్నారు, మీరు అలసిపోయినట్టుగా కనపడుతున్నారు. మీరు ఇంకా పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తున్నారా మీరు? అంటే ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు కాకుండా ఇంకా వేరే పార్టీ వాళ్ళని ఎవరైనా కలిసే ప్రయత్నం చేశారా? వైఎస్ఆర్సీపీ నాయకుల్ని కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇంకేమైనా ప్రయత్నం చేశారా? ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నారు మీరు? ఇంకా సార్ ఒకటి సార్, ఈ పవన్ నేను అలసిపోయేదంటూ ఉండదు సార్. ప్రీతికి న్యాయం జరిగేంత వరకు, నా కొన ఊపిరి ఉన్నంత వరకు కూడా ఐ విల్ ఫైట్ ఫర్ మై జస్టిస్, మా డాక్టర్ జస్టిస్ సార్. అది పని. ఎందుకంటే పాప గుర్తొచ్చినప్పుడు, పాపకు జరిగిన అన్యాయం గుర్తొచ్చినప్పుడు మేబీ కళ్ళు చెమ్మరిస్తాయి అంతేగాని పాపకు జరిగిన అన్యాయస్తులు ఇంకా కళ్ళ ముందు అలసిపోలేదు. కూడా నేను చెప్పాల్సింది ఒకటే సార్, ఏమంటే పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని దించడానికి ఉన్న రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క పార్టీతో కలిసి నడిచి ఆయనని ఓడించచ్చు, ఆయన సిద్ధాంతం. మరి న్యాయం కోసం నేను ఎదంటారా? న్యాయం కోసం అడిగే లేదంటారా? హక్కు లేదంటారా? చెప్పండి. ఏ పార్టీ దగ్గరికైనా వెళ్ళే అధికారం, ఏ పార్టీకైనా వెళ్ళి అర్హత నాకుంది. నాకు జరగలేదు కాబట్టి ఇప్పటి వరకు ఏ ప్రభుత్వమైనా, ఏ నాయకుడైనా మాట ఇస్తున్నాడు, మర్చిపోతున్నారు కాబట్టి నేను అందరినీ అడుగుతాను. మీరు పలానా పార్టీ వాళ్ళు అడిగారు కాబట్టి మీకు పలానా పార్టీ వాళ్ళు వచ్చి ఇట్లా మాట్లాడుతున్నారు అనే మాటలకి ఏమన్నా అర్థం ఉందండి? నేను అదే చెప్తున్నాను.
మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి మీరు ఎన్ని పార్టీలతో కలిసి పొత్తు పెట్టుకొని మరి ఓడించారో, మరి నా కూతురి న్యాయం కోసం నేను రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క పార్టీ నేత దగ్గరికి వెళ్తాను, వెళ్ళి అడుగుతాను న్యాయం చేయమని. మిమ్మల్ని ఎట్లా అడిగాను, మిమ్మల్ని ఏ విధంగా అడుగున్నారు న్యాయం కోసము, అదే విధంగా ప్రతి పార్టీ లీడర్ దగ్గరికి వెళ్ళి అది నా హక్కు సార్. ఓకే అది మీరు మీరు ఎవరు అట్లాంటప్పుడు అమ్మా మీరు అక్కడికి వెళ్ళకూడదు ఇక్కడ వెళ్ళకూడదు అని, అలాంటప్పుడు వెళ్ళకూడదు అనుకున్నప్పుడు న్యాయం చేసి చూపించండి. ఏం కుటుంబానికి మరి అవమానంగా మాట్లాడిన వాళ్ళని మీ పార్టీ వస్తానే వాళ్ళని 3rd డిగ్రీ చేశారు కదా, అది మీకు కరెక్ట్ అనిపించినప్పుడు వాట్ అబౌట్ సుగాలి ప్రీతి కేసు? మీరే కదా లక్షల మంది కోట్లాది మంది జనాలకు చెప్పినది ఫస్ట్ కేసు అని. మిమ్మల్ని తర్వాత ఇంకెట్లా నమ్ముతారు జనాలు చెప్పండి. పోనీ కనీసం ఫస్ట్ కేసు అన్నారు, ఫస్ట్ కేసు అయినా మీరు మేము అడిగామా? సిగ్నల్ లేదనుకుంటా పార్వతి గారి మీ దగ్గర, లైన్ కట్ అవుతుంది మీది. హలో కట్ అయిపోతుందండి, కట్ అయిపోతుంది పార్వతి గారు, మీ దగ్గర సిగ్నల్ లేనట్టుంది. సార్ హలో సార్ ఒక ఓకే శ్రీదేవి గారు మీరు చెప్పండి శ్రీదేవి గారు. సో అంటే ఆమె చెప్తున్నారు, పార్వతి గారు చెప్తున్నారు, అధికారం కోసం మీరు ఎవరితో అయినా కలవచ్చు, ఎవరితో అయినా పొత్తు పెట్టుకోవచ్చు, కానీ న్యాయం కోసం మేము వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తే ఎలా తప్పు అవుతుంది అన్నారు. అసలు న్యాయం కోసం అంటే ఒక చిన్న పాపకి అన్యాయం జరిగింది, దానికోసం పోరాడటానికి ఒక న్యాయం కోసం ఒక తల్లి ఇంతలా తిరగాల్సిన అవసరం ఉందంటారా? ఇంతలా తిరిగినా న్యాయం దక్కే అవకాశం కనపడుతుందంటారా? ఇది ప్రభుత్వాలు ఎవరైతే నడుపుతున్నారో వాళ్ళు సిగ్గుపడాల్సిన విషయం అండి. ఇది అధికారులు సిగ్గుపడాల్సిన విషయం. ఇది ప్రొసీజర్ లో భాగంగా జరగాల్సిన విషయానికి ఆమె ఇన్ని కాలం ఇంతమంది రాజకీయ నాయకుల దగ్గర తినడం ఏంటి, ఇన్ని పోరాటాలు ఏంటి, ఇంత వ్యవస్థ ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉందన్నది అనడానికి స్పష్టమైన ఉదాహరణ సుగాలి ప్రీతి కేసు. అంటే అందరూ ప్రతి ఒక్కరూ ఆడపిల్లలకి ఇలా జరిగితే అందరూ పొలిటీషియన్స్ దగ్గరికి వెళ్ళి కాలు పట్టుకొని వేలు పట్టుకొని తిరుగుతూ ఉంటే వాళ్ళు రాజకీయ అంశంగా పదే పదే ఈ అంశాన్ని మాట్లాడుతూ ఉంటారు. ఏమండి, ఏ తల్లైనా కదా తన బిడ్డకి ఇలా జరిగిందని చెప్పుకోవాలంటే ఎంత బాధపడతారండి? అది వేదన కాదా? తన బిడ్డ చిన్న బట్టలు అటు ఇటు కనిపిస్తేనే ఇబ్బంది పడతాం కదా తల్లిగా. అలాంటిది ఇంతమంది సామూహికంగా రేప్ చేశారు, ఈ విధంగా ప్రవర్తించారు అని చెప్పాలంటే ఆ తల్లి ఎంత నరక వేదన అనుభవిస్తుందండి. మరి ఇవన్నీ వీళ్ళకి ఎందుకు కనిపించట్లేదు? మరి వీటి నుంచి వస్తుంటే ఖచ్చితంగా అర్థమవుతుంది కదా వ్యవస్థల వైఫల్యం అనేది. ఇంతకు మించిన ఉదాహరణ అయితే లేదు మన రాష్ట్రంలో. అంటే ఎందుకంటే దీన్ని ఒక ప్రెస్టేజ్ కేసు గా తీసుకొని ఎన్నికల్లో పదే పదే ప్రచారం చేసి దీన్ని మొదటి అంశంగా తీసుకుంటాం చెప్పి అలాంటి కేసుకే ఇంత దారుణంగా ఏది ఎవిడెన్స్ ట్యాంపర్ చేసేసారు, తారుమారు చేసేసారు, ఇప్పుడు మేము ఏమీ చేయలేము అని అంటున్నారంటే నిస్సిగ్గుగా ఇంతకు మించిన దౌర్భాగ్యమైన స్థితి ఎక్కడ ఉంటుందని చెప్పండి. అదే సామాన్యులు అనుకోండి వాటికి ఎన్కౌంటర్ అయిపోతారు, లేకపోతే నదుల్లో తేలుతారు. అదే మన పార్టీ ఫండ్లు ఇచ్చిన వాళ్ళైతే సామాన్యులు అయితే విచారణ అవసరం లేదు, ఏం అవసరం లేదు. వీళ్ళు డిసైడ్ చేసేస్తారు ఎవరు చేస్తారో, వీళ్ళ మీడియాలో ట్రైన్స్ చేసేస్తారు, వీళ్ళే వాళ్ళు రాత్రి నదుల్లో తేలిపోతా ఉంటారు. అదే డబ్బున్న వాడు మన పార్టీ ఫండ్లు ఇచ్చిన వాడు అయితే పరిస్థితి ఎలా ఉంటుంది? శ్రీదేవి గారు అంటే చెప్తారు కదా, మనం ప్రభుత్వాల కన్నా చట్టాలు గొప్పవి అని చెప్తుంటారు కదా, మన ఈ చట్టాలు ఏం చేయలేవా? ఈ కేసులో న్యాయం చేయలేవా? చట్టాలు ఏమి లేవా? మనకి చట్టాలు ఉన్నాయి కాబట్టి ఆవిడ పోరాడగలుగుతున్నారండి. కానీ ఆ చట్టానికి కావాల్సిన ఎవిడెన్స్ ప్రొవైడ్ చేయాల్సిన వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో అవి రాజకీయ పార్టీలకు అనుకూలంగా పనిచేస్తున్నప్పుడు ఎవరైనా ఏం చేయగలుగుతారు? న్యాయమూర్తి డైరెక్ట్ గా వచ్చి విచారణ చేయగలుగుతారా? లాయర్లు వచ్చి డైరెక్ట్ గా వచ్చి విచారణ చేయగలుగుతారా? ఎవిడెన్స్ ఇవ్వాల్సిన బాధ్యత ఎవరిది? అక్కడ సంఘటన జరిగినప్పుడు ప్రాపర్ గా ఎవిడెన్స్ ఎవరు కలెక్ట్ చేయాలి? విచారణ సరిగ్గా చేయకుండా కావాలని నిందితులు కాపాడాలని కంచే చర్యలు వేయాలని చూస్తుంటే ఎవరు కాపాడగలుగుతారు? ఈ వ్యవస్థలు రాజకీయ నాయకులకు అనుకూలంగా పనిచేసినంత వరకు, ఈ రాజకీయ నాయకులకి ఎవరైతే క్రిమినల్స్ ఉన్నారో వాళ్ళు ఫండ్స్ ఇస్తున్నంత వరకు ఈ వ్యవస్థలో మార్పు రాదండి. ఎందుకంటే రాజకీయ పార్టీలు షెల్టర్ గా చేసుకుంటారు. రైట్ అండి, రైట్. సో ఫైనల్గా పార్వతి గారు మీరు చెప్పండి, అంటే ఈ అంశంలో ఎటువంటి పోరాటం చేయబోతున్నారు మీరు? మీ భవిష్యత్ కార్యాచరణ ఏంటి? సార్ ఒకటి సార్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు వైజాగ్ లో ఒక 2 పేజీల చదివారు ప్రీతి కేసు గురించి. మరి 2019లోనే స్టార్టింగ్ లోనే తారుమారు చేసేశారు అన్నారు. సార్ నిజంగా తారుమారే జరిగింది సార్. తారుమారు జరిగినప్పుడు స్టేట్ మొత్తానికి ఒక సిన్సియర్ టీం లేదంటారా? ఒక పోలీస్ ఆఫీసర్ ఒక్కరు కూడా లేరంటారా?
ఎందుకు ఆ తారుమారు చేసిన ఆఫీసులను బయటికి తీసుకురావట్లేదు? ఎందుకు మీరు పలానా టైంలో పలానా సుగాలి ప్రీతి కేసు మీరు తారుమారు చేశారని వాళ్ళని సస్పెండ్ చేసి వాళ్ళని ఇంటరాగేట్ చేయకూడదు? ఏదైతే మీరు నటి జత్వాని కేసులో చేశారు కదా, పెద్ద పెద్ద ఐపీఎస్ ఆఫీసర్లను తీసుకొచ్చి మీరు మరి ముద్దాయిలుగా చేర్చి వాళ్ళు ఇంటరాగేట్ చేశారు కదా. అదే విధంగా సుగాలి ప్రీతి కేసులో ఎందుకు మరి ఇంటరాగేషన్ చేయడానికి లేదు? అంటే మీకు సుగాలి ప్రీతి కేసు అసలు చేయడము మీకు ఇష్టం లేదు. సుగాలి ప్రీతి కేసు గెలచక ముందు ఒక పార్టీ అంశంగా తీసుకొని మీరు ఏదో సింపతి తీసుకున్నారో, మరి ప్రజల ఆదరణ కోసం తీసుకున్నారో, మొత్తానికి సుగాలి ప్రీతి కేసు అయితే కనుక మీరు కేసు గురించి మీరు వాడుకొని మరి గెలిచిన తర్వాత సుగాలి ప్రీతి ఎవరో, సుగాలి ప్రీతి వాళ్ళ తల్లిదండ్రులు ఎవరో, వాళ్ళు బ్రతికినారో సచ్చినారో, ఇంకొకటి మీకు తెలియాల్సిన విషయం ఏమంటే, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరు ఏ అధికారి వచ్చినా కూడా పలానా కర్నూలుకు వచ్చినా మేము నిలదీస్తామనే ఉద్దేశంతో ముందుగానే మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేయడము, హౌస్ అరెస్ట్ చేసి మమ్మల్ని చిత్రహింసలకు గురి చేస్తున్నారు ఒకటి. మరి అదే విధంగా మాకు రావాల్సినవి కూడా గవర్నమెంట్ కి రాస్తే పలానా పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్ నుంచే పలానా ప్రతి ఆఫీసుకి ఫోన్ కాల్స్ వెళ్తున్నాయి, వాళ్ళది ఏ పేపర్ వచ్చినా కూడా రిజెక్ట్ చేసేయండి అని ఈయననే స్వయంగా చెప్పడం జరుగుతుంది. ఎంతవరకు ఇది కరెక్ట్ చెప్పండి? పవన్ కళ్యాణ్ గారు 2019 చెప్పండి మేడం చెప్పండి మేడం. ఇప్పుడు కందుకూరు సంఘటన అందరికీ గుర్తుంది కదా. అంటే ఒక వర్గం వాళ్ళు ఇంకో వర్గం వాళ్ళు అది పర్సనల్ డిస్ప్యూట్ ని వర్గం ఒక డిస్ప్యూట్ గా చేసి అది డిసిఎం గారి సామాజిక వర్గం అని చెప్పేసి చట్టం లేకపోయినా సరే వాళ్ళకి డబ్బులు ఇప్పించారు, స్థలాలు ఇప్పించారు, ఇవన్నీ ఇచ్చారు. చట్ట ప్రకారం సుగాలి ప్రీతికి రావాల్సినవి వాటి కోసం ఏం చెప్తున్నారండి? డబ్బు కోసం ఇవన్నీ చేసిందని చెప్తున్నారు. అంటే మీ వర్గం వాళ్ళైతే చట్టంలో లేకపోయినా సరే మీరు వెళ్ళి అందజేస్తారు. దాని ఎవరెవరు వెళ్ళిపోయారండి? మినిస్టర్లు వెళ్ళిపోయారు, హోమ్ మినిస్టర్లు వెళ్ళిపోయారు. అసలు చట్టంలో లేని అంశానికి ఇద్దరు డిస్ప్యూట్, ఫ్యామిలీ డిస్ప్యూట్ కి మళ్ళీ ఓపీ ఉన్నారు. అటు ఓసీనే ఇటు ఓసీనే. అణచివేత కేసు అంట, ఆధిపత్యం కేసు అంట, అట్రాసిటీ. ఇదేంటో అర్థం కాదు. నిజంగా అట్రాసిటీ జరిగినప్పుడు, నిజంగా కింద వర్గాల పిల్లల మీద ఆడపిల్లల మీద దారుణాలు జరుగుతున్నప్పుడు దానికి చట్ట ప్రకారం వస్తే దాన్ని అవహేళన చేస్తాం. దానికోసం పోరాడుతున్న తల్లిదండ్రులను అంగవైకల్యులుగా చిత్రీకరిస్తాం. అసలు జరగలేని దాన్ని జరిగినట్టుగా భ్రమింపజేస్తాం. అంటే మీ కులం అంటే మీ వర్గం అయితే ఒకటి, వెనకనటువంటి వర్గాలు అయితే ఇది. ఈ రాష్ట్రంలో అండి బీసీల మీద, ఎస్సీ ఎస్టీల మీద ఎన్ని జరుగుతున్నాయి. మరి వీటన్నిటి మీద హోంమంత్రి గారు కానివ్వండి, మినిస్టర్స్ గారు కానివ్వండి ఇంటికెళ్ళి ఎందుకు మాట్లాడలేదు? అంటే కులాల ఓట్లు కావాలి మాకు. మేము ముఖ్యమంత్రులకి, ఉప ముఖ్యమంత్రులకి సేమ్ వర్గం అయితే అది న్యాయం జరిగిపోతుంది, ఇన్స్టెంట్ జస్టిస్. వ్యక్తిగత వర్గాల వాళ్ళు ఓట్లకే పనికొస్తారు, మీకు బాధ్యతలుగా ఉండడానికే పనిచేస్తారు. రైట్ మేడం, రైట్. మీరు చెప్పండి పార్వతి గారు, ప్రజలకి ఏం చెప్పదలుచుకున్నారు ఈ అంశం గురించి మీరు ఫైనల్ గా? సార్, ప్రజలకి ప్రభుత్వాలకి నేను ఒకటే చెప్పదలుచుకున్నాను సార్. ప్రభుత్వాలకు సంబంధం లేదు. కేసును కేసులాగా చూసి కేసుకి న్యాయం చేయాల్సినది అధికారులు. అది అటు పోలీసు అధికారులే కావచ్చు, లేకపోతే వెనక మరి చట్టపరంగా న్యాయం తీసుకోవాల్సినది ఒకటంటూ ఉంటుంది సార్, ఒక ప్రణాళిక. ఆ ప్రణాళిక ప్రకారం వెళ్ళాలి. కానీ అదో పలానా ప్రభుత్వంలో జరిగింది కాబట్టి అది వాళ్ళు చేసిన వాళ్ళు మా వాళ్ళు కాబట్టి మరి శ్రీదేవి గారు కరెక్ట్ గా చెప్పారు. నా మనసులో కూడా ప్రతిసారి అలాగే అనిపిస్తుంది. సామాన్యులు తప్పు చేస్తే నిజంగా వాళ్ళకై వాళ్ళే ఏమనుకుంటారు, బాధపడతారు. అంటే పశ్చాత్తాపడతారు, అయ్యో నేను తప్పు చేశానని పశ్చాత్తాపడుతూ ఎక్కడో నదిలో కానీ, లేకపోతే వెనక వీళ్ళు పట్టుకొని పోతుంటే దూకడం కానీ, కాలంలో కానీ, లేదంటే వెనక రైల్వే బ్రిడ్జ్ల మీద కానివ్వండి శవాలుగా తేలుతారు. కానీ అక్యూజర్ ఏదైతే ముద్దాయిలు ప్రభుత్వానికి చెందిన వారో, లేకపోతే డబ్బులున్న వాళ్ళో, లేకపోతే గొప్ప సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు అయితే మాత్రము అప్పుడు బాధితులే ఈ విధంగా పశ్చాత్తాపడాలి. అయ్యో మేము అనవసరంగా ఖర్చు పెట్టుకున్నామే, మేము అనవసరంగా వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు పట్టుకొని న్యాయం కోసం అడిగామే, అయ్యో వీళ్ళు పెద్దవాళ్ళ మాకై మేమే పశ్చాత్తాపడే విధంగా ఈ ప్రభుత్వాలు మారిపోతున్నాయి సార్. సంవత్సరాలు సార్. నిజంగా ఈ రోజు నిజంగా నా కూతురు కన్నా బ్రతికుంటే ఎంబీబీఎస్ అయిపోయి అసలు ఈ పార్టీకి చక్కగా ఇల్లంతా కూడా చక్కదిద్దాల్సిన వయసు ఉన్న కూతుర్ని కోల్పోయాను. కానీ ఇప్పటి వరకు కూడా నిజంగా నా అంగవైకల్యంతో ఉన్నాననేసి నేను ఎప్పుడు బాధపడలేదు సార్. కానీ మొట్టమొదటిసారిగా నేను పవన్ కళ్యాణ్ గారిని నమ్మి మోసపోయాననేది చాలా బాధపడుతున్నాను సార్.
నిజంగా నేను చాలా మంది కూడా నేను పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి కలుస్తాను అన్నప్పుడు ఆయన ఏం చేస్తారు, ఆయన రియల్ హీరో అన్నారు. లేదు నేను రియల్ హీరో అని చెప్పాను, కానీ ఇప్పుడు కరెక్ట్ గా ఆయన స్వభావాన్ని ఆయన చూపించుకుంటూ రియల్ హీరోగానే నిలబడిపోయారు సార్ నిజంగానే. రైట్. సార్ నిజంగా నేను వాళ్ళ ఇంట్లో కూడా ఆడపిల్లలు, ప్రతి ఒక్కరికి ఆడపిల్లలు ఉన్నారు సార్. ఎవరికి ఇట్లాంటి జరగకూడదు అనే ఉద్దేశంతో సార్ ఈ రోజు వరకు కూడా నిజంగా మేము తినడానికి ఉండడానికి తప్ప, అప్పులు కట్టుకోవడానికి తప్ప మా దగ్గర ఏమీ లేదు. అయినా కూడా పోరాటం కొనసాగిస్తున్నానంటే కేవలం సుగాలి ప్రీతి కోసం కాదు సార్. అలాంటి వాళ్ళ చేతుల్లో ఇంకొక ఆయుష్యమేనా వద్దు, ఇంకొక సుగాలి ప్రీతి వద్దు, ఇలా ఇలా చెప్పుకుంటూ పోతే ఇలా వద్దు అనే ఉద్దేశంతో న్యాయ పోరాటం చేస్తున్నాం తప్ప, వాళ్ళు ఏదో ఇస్తారు వీళ్ళు ఏదో ఇస్తారని కదా సార్. ఒక్క న్యాయం తప్ప, నాకు చట్టబద్ధంగా రావాల్సే తప్ప ఒక్క రూపాయి ఏమైనా ఎక్స్ట్రా ఏమైనా ఎవరి దగ్గర తీసుకున్నానేమో అడిగానేమో అడగండి. నాకు రావాల్సినవి రావాల్సిందే. అది నా పిల్లల్ని మీరు చంపినందుకు. ఇట్లా బాధితులను బాధ పెట్టి నిజంగా నా కన్నీటికి, ప్రతి కన్నీటి పొట్టుకి ఆయన సమాధానం చెప్పే రోజు 2029లో ప్రజలు ఖచ్చితంగా గట్టిగా చెప్తారు. చూడండి సార్, మేమైతే త్వరలో సార్ నిజంగా ఆగస్టు 19 పాప చనిపోయిన రోజు సార్, లాస్ట్ ఇయర్ కూడా మేము పాదయాత్రకు మొదలు పెడితే చాలా ఎక్కడ లేని 300 మంది పోలీసులు మా మీదకి వచ్చి మమ్మల్ని చల్లా చెదర చేసేసి ఆపేశారు. ఇదే విషయాన్ని మేము కోర్టులో కూడా మేము పాదయాత్రకి పర్మిషన్ ఇవ్వండి అంటే అదేంటో ప్రతి ఒక్కరికి పాదయాత్రకి పర్మిషన్ ఇస్తారు సార్, కానీ వీల్ చైర్ యాత్ర సార్, సారీ నేను వీల్ చైర్ యాత్రకి చేద్దాం నాకు పర్మిషన్ ఇవ్వట్లేదు. ఈవెన్ చట్టబద్ధంగా నేను కోర్టులో వేస్తే కూడా ఇప్పటి వరకు కూడా నాకు ఎటువంటి న్యాయం జరగలేదు. కానీ ఈ మళ్ళీ ఆగస్టు 19 వస్తుంది సార్, మళ్ళీ ఆగస్టు 19 కూడా ఖచ్చితంగా నేనైతే కనుక ఎవరి పర్మిషన్ తీసుకోను సార్. డైరెక్ట్ గా నా వీల్ చైర్ యాత్ర నేను ప్రజల్లోకి ఎవరు వచ్చినా రాకపోయినా, నేను నా భర్త నా ఫ్యామిలీ, ఎందుకంటే కోల్పోయింది మేము సార్, చిత్రహింసలు కానీ నా కూతురు. అంటే నేనైతే ఖచ్చితంగా వీల్ చైర్ యాత్ర చేస్తాను సార్, ప్రజల్లోకి చైతన్యం తీసుకురావడానికి. ఎవరిని నమ్మవద్దు, ఎవరు మాట ఇచ్చినా కూడా మీ ప్రయత్నాలు మీరు మానవద్దు. ఇలా జరుగుతున్న ఆడపిల్లలకి మీరు పలానా చోట ఇంత సేఫ్ గా ఉండాలని నా బాధను వ్యక్తం చేసుకుంటూ ఆగస్టు 19 నుంచి ఖచ్చితంగా నేనైతే వీల్ చైర్ యాత్ర మొదలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాను సార్. అదే విధంగా త్వరలో జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కలవడానికి కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం సార్. ఆల్రెడీ సిపిఎం పార్టీ వాళ్ళ అందరినీ కూడా మేము కలిసి నిజంగానే మరి రామచంద్ర యాదవ్ గారిని కూడా కలిసి మేము ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్క పార్టీని సార్, ఈ పలానా పార్టీ అని కాదు సార్, ప్రతి ఒక్క పార్టీ నాయకులను నేను ఖచ్చితంగా కలిసి సార్ నాకు న్యాయం చేయండి, ఇప్పటి వరకు కూడా ఎవరు న్యాయం చేయలేదు, న్యాయం చేయండి అని ఖచ్చితంగా వాళ్ళైతే కలిసి న్యాయం అడుగుతాను సార్. రైట్ అండి, రైట్. థ్యాంక్ యూ అండి.